రాజమండ్రిలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొన్న ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె కుటుంబాన్ని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ పరామర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాస్పురంలో ఉన్న ప్రియాంక ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రుల్ని భరత్ కలిశారు. పిలిచాలి ప్రియాంక, ఎవరినని పిలిచినవాని 30 ఏళ్ళు ఏ పైకి దేనికి రాకుండా చదువు 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 ఇంటెలిజెంట్ సాగుతుంది. దాంట్లో ఫస్ట్ రావడమే ఇంత ఓడుతున్నప్పుడు మనకి ఎన్ని కష్టాలు ఉన్నా పిల్లలు పై చదువు చదివించాలని భరోసానే ఆమెను డాక్టర్ చేసినంటే అందరికీ సేవలు చేస్తా. ఎవరు ఏమన్నా అనుకోని నేను డాక్టర్ అయితే మమ్మీ అని భరోసిచ్చింది సార్. సీటు కొట్టిన ఆనందంలోనే జీవితమే ముగిసిపోయింది అమ్మాయిది. అయితే భరత్ పరామర్శిస్తున్న సమయంలో ప్రియాంక తల్లి చంద్రమ్మ ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయారు. ఇది చూసి అక్కడున్న వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స కోసం ఐజ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భరత్, డాక్టర్ ప్రియాంక హత్య అత్యంత దారుణమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపైన కఠినమైన సెక్షన్లు నమోదు చేయకుండా కేసును పక్కదారి పట్టిస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. ప్రభుత్వం కేవలం 20 లక్షలు పరిహారం ఇచ్చి బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడటం సరికాదన్నారు. ఈరోజు గద్వాల్ గ్రామానికి, పట్టణానికి ఇక్కడికి డాక్టర్ ప్రియాంక కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి, డాక్టర్ ప్రియాంకకి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకే ఒక అంశము కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే సమాజానికి కూడా తెలిపేది ఏంటంటే, డాక్టర్ ప్రియాంక యొక్క మర్డర్ చాలా దారుణాతి దారుణము. ఇలాంటి దుర్ఘటన మళ్ళీ ఇంకొక పాపకి జరగకూడదు అని అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకి కఠినమైన శిక్ష వేయాలి. మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం, సెక్షన్ 105 ఇంకా మీరు ఎందుకు కట్టలేదని అడుగుతా ఉన్నాం. ఇది కాకుండా మీరు ఆ రోజు ఘటన జరిగినప్పుడు అసలు 307 కట్టాలి కదా, ఎందుకు కట్టలేదు? ఏదో ఒక చిన్న నెగ్లిజెన్స్ యాక్సిడెంట్ కిందన మీరు 125B కట్టి చేతులు దులుపుకునే కార్యక్రమం చేశారు. 3 రోజుల పాటు నేను బయట పెట్టేదాకా కూడా అది బయటికే రాలేదు. అసలు పోలీస్ డిపార్ట్మెంటు నిందితులను ఎందుకు కాపాడే ప్రయత్నం చేశారు ఆ రోజు? ఇది కాకుండా ఆ నిందితుల్ని కాపాడి వ్యక్తులు ఎవరు, వెనకాతలు ఉన్న అదృశ్య దుష్టశక్తులు ఎవరు, ఇది కదా తేలాల్సింది. ఏదో ప్రభుత్వం వచ్చేసి మేము 20 లక్షలు కాంపన్సేషన్ ఇచ్చాము అని చేతులు దులిపేసుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఇది ఒకటే నేను చెప్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, చంద్రబాబు నాయుడు గారికి, మీరు బిజీగా ఉంటే కనీస పక్షాన డాక్టర్ ప్రియాంక కుటుంబ సభ్యులనైనా మీరు పిలిపించుకొని వాళ్ళకి భరోసా కల్పించండి. వాళ్ళ కుటుంబానికి మీరు ఏం న్యాయం చేస్తారో అది చేయండి. అదే కాకుండా మీరు కుటుంబ సభ్యుల తండ్రి కూడా కోరుకునేది ఏంటంటే నిందితులకి ఉరిశిక్ష పడాలని కోరుకుంటూ ఉన్నారు. మీరు రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన వ్యక్తులు మీరే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే స్టేట్మెంట్ చెప్పారు, ఆడపిల్లకి ఎవరైనా అన్యాయం చేస్తే అది అతనికి ఆఖరి రోజు అని చెప్పిన మాట కూడా చంద్రబాబు నాయుడు గారు. మరి మీ కళ్ళెదురుగుండా సీసీ ఫుటేజ్ కనబడుతూ ఉంది. డాక్టర్ ప్రియాంకకి అన్యాయం జరిగిందా లేదా అది మీరే చెప్పాలా. 3 రోజుల పాటు డాక్టర్ ప్రియాంక పైన ఇంత దుర్ఘటన జరిగితే ఆ నిందితులను కాపాడిన వ్యక్తులు ఎవరు? అది కదా మీరు ఎంక్వైరీ చేయాల్సింది. ఏ రోజైతే ఇన్సిడెంట్ జరిగిందో అదే రోజు రాత్రి కానీ మీరు ఆ నిందితులను పట్టుకున్నట్టు మాకు సమాచారం. కానీ మీరు 6వ తారీఖున అరెస్ట్ చూపించారు. కానీ పోలీస్ రికార్డ్స్లో 4వ తారీఖున నిందితుల యొక్క ఫోన్ సీజ్ చేశారని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు ఎక్కడా కూడా సంబంధం లేకుండా, పొంతం లేకుండా మీ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వ్యవహారం ఉంది. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము,
దీన్ని నిష్పక్షపాతంగా నిందితులకి శిక్ష పడాలి. నిందితులను కాపాడిన వాళ్ళు ఎవరైతే దుష్ట శక్తులు ఉన్నారో వాళ్ళని వెలికి తీయండి, బయటికి తీయండి. గవర్నమెంట్ తలుచుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ బయటకు వస్తాయి. అసలు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీలు తీయండి. ఎవరెవరు వచ్చి కలిశారు, ఎవరెవరు ఈయనకి వచ్చి మాట్లాడారు. ఆ సిఐకి ముందర ఆ సిఐనే ఫస్ట్ ముందర సస్పెండ్ చేస్తే మీరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టండి, సిట్ని కాల్ఫర్ చేయండి. కాల్ఫర్ చేస్తే మీకు ఖచ్చితంగా నిజాలు అనేది బయటకు వస్తాయి. ఇవేమీ చేయకోకుండా ఈ రకంగా దీన్ని కాలయాపన చేసి ఒక 20 లక్షలు కాంపన్సేషన్ ఇచ్చాము, చేతులు దులిపేసుకున్నాము అని అంటే సరిపోతుందండి? ఒక ప్రతిపక్షం, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఖచ్చితంగా డాక్టర్ ప్రియాంకకి న్యాయం చేస్తాము. న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు రారండి? ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఇంత అన్యాయం జరిగినప్పుడు బాధ్యత కలిగిన ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శించాలి కదా. ఆయనకి అంత బిజీ ఏముంటుంది? ఇవన్నీ కూడా చాలా లకూనాస్ ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వం సవరించుకోవాలి. లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రాజమండ్రిలోనే గడిచిన వారం 10 రోజుల్లో 3 మర్డర్లు జరిగినాయి. డాక్టర్ ప్రియాంక ఇన్సిడెంట్ పక్కన పెడితే 3 మర్డర్లు జరిగినాయి. మేము పోరాటం చేసే దేనికి పోరాటం చేస్తున్నామండి? ఈ పాపలాగా వేరే పాపలకి జరగకూడదు, వేరే అమ్మాయిలకి జరగకూడదనే కదా మా పోరాటం కూడా. ఇక చాలామంది అనుకుంటారు ఏదో రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదండి. నేను ఇవాళ చెప్పేది ఒక్కటే, లా అండ్ ఆర్డర్ని మీరు గాడిలో పెట్టండి. మీరు డాక్టర్ ప్రియాంక కుటుంబ సభ్యులకి భరోసా కల్పించండి, న్యాయం చేయండి. 20 లక్షలు మీరు ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే అది న్యాయం కాదండి. ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి చిన్నతనం నుంచి పెంచుకున్నారు. పాప ఫ్రీ సీట్ MBBS చదివింది, పాప ఫ్రీ సీట్లో PG చదువుకుంది. ఏంటంటే 20 లక్షలు ఏ మూలకండి? నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీరు వాళ్ళ కుటుంబ సభ్యులకి భరోసా కల్పించి మీరు ఏదో ట్వీట్ చేస్తే అది కరెక్ట్ కాదండి. మీరు ఇమీడియట్గా స్పందించి ఆ కుటుంబ సభ్యులకి న్యాయం చేయండి. ఖచ్చితంగా బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము వాళ్ళకి భరోసాగా ఉంటాము. ఖచ్చితంగా మా జగనన్న ప్రతిపక్ష నాయకుడిగా కూడా భరోసాగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ వాళ్ళకి భరోసా కల్పిస్తాం. ఈ ఘటనపైన సిట్టింగ్ జడ్జితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని భరత్ డిమాండ్ చేశారు. ప్రియాంకకు న్యాయం జరిగే వరకు, నిందితులకు యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్ష పడే వరకు వైసీపీ పోరాడుతుందని మార్గాని భరత్ స్పష్టం చేశారు. తీవ్రంగా నష్టపరుస్తుంది. మాకైతే చాలా ఆమె మా ప్రియాంక తల్లికి మాటికి ఫిట్స్ వస్తున్నాయి. ఆమె పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది, చాలా దారుణంగా ఉంది మా ఇంట్లో పరిస్థితి. ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం జరిగేదాకా, నిందితులకు ఉరిశిక్ష పడేదాకా, మరణశిక్ష పడేదాకా మేము పోరాడతాము. ఈ సందర్భంగా మీరు సిచ్యువేషన్ ఇక్కడ చూశారు. ఖచ్చితంగా మేము పోరాడతాము. నిందితులకు మరణశిక్ష పడే వరకు మేము వదిలిపెట్టామని మీ పత్రికా ముఖంగా నేను చెప్తున్నాను సార్. ఖచ్చితంగా ఉరిశిక్ష వాళ్ళకి పడే వరకు మేము వదిలిపెట్టాం సార్. మరణశిక్ష పడాల్సిందే నిందితులకి. 3 రోజుల పాటు 3 రోజుల వరకు నేను మా అమ్మాయి ఆరోగ్యం విషమంగా ఉన్నందుకు నేను బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు పట్టించుకోలేదని ఇప్పుడు అర్థమవుతుంది సార్. ఎందుకు ఇట్లా జాప్యం జరిగింది? ఏం చేశారు సార్? అక్కడ ఏం చర్యలు తీసుకున్నారు? మరి అక్కడ ఉండే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళ, మరి వాళ్ళు ఏ రకంగా ప్రభావితం చేశారు? మొత్తానికైతే సంథింగ్ జరిగింది సార్. ఎవరిని కాపాడడానికి ఈ పనులన్నీ జరిగినాయో నాకు ఇంకా పూర్తిగా విచారణ జరిపించాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నిందితులకి మరణశిక్ష పడే వరకు నేను పోరాడతా సార్. ఖచ్చితంగా పడాల్సిందే సార్.